హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో బైక్ చైన్ ఎలా టైట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 16-17 స్పానర్ తీసుకొని బ్యాక్ సైడ్ బోల్ట్ లూజ్ అయితే చేసుకోవాలి. మరీ ఎక్కువగా లూజ్ చేసుకోకూడదు, కొంచెమే లూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 24-27 స్పానర్ తీసుకొని యాక్సిల్ బోల్ట్ పక్కన ఉన్న ఈ పెద్ద బోల్ట్ లూజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఈ బోల్ట్ మనం మీడియం గా లూజ్ అయితే చేసుకోవాలి. ఆ బోల్ట్ను లూజ్ చేసుకున్న తర్వాత 10-11 స్పానర్ అయితే తీసుకొని ఈ చైన్ అడ్జస్ట్మెంట్ దగ్గర చూసారా, ఈ బోల్ట్ను మనం టైట్ అయితే చేసుకోవాలి. ఈ బోల్ట్ను టైట్ చేస్తుంటే చైన్ కూడా టైట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది చైన్ టైట్ అవుతుందా లేదా అనేది. బ్యాక్ సైడ్ వీల్ను తిప్పుకుంటూ మనం చైన్ టైట్ అయితే చెక్ చేసుకోవాలి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైనల్ గా చైన్ అయితే టైట్ అయింది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. బ్యాక్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ చైన్ అడ్జస్ట్మెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇంకోటి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ చైన్ అడ్జస్ట్మెంట్ మీద 3 నెంబర్ ఉందనుకోండి, రైట్ సైడ్ చైన్ అడ్జస్ట్మెంట్ మీద కూడా 3 నెంబరే ఉండాలి. లెఫ్ట్ సైడ్ 2 ఉండి రైట్ సైడ్ 3 ఉంటే అది రాంగ్ అడ్జస్ట్మెంట్. మాక్సిమం మనం బోల్ట్ ను టైట్ చేసినప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఒకవేళ రాకపోతే మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్ట్ ను టైట్ చేసుకుంటే నెంబర్స్ అనేవి ఈక్వల్ గా వస్తాయి. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్ట్ ను టైట్ చేస్తాం కాబట్టి రైట్ సైడ్ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్ట్ ను టైట్ చేసుకుంటే నెంబర్స్ అనేవి ఈక్వల్ గా వస్తాయి. అప్పటికి కరెక్ట్ గా రాకపోతే బ్యాక్ సైడ్ వీల్ బోల్ట్ లూజ్ చేసాం కాబట్టి టైర్ ని అటు ఇటు కొడుతూ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అప్పుడు టైర్ క్రాస్ అనేది పోయి ఈక్వల్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే వీడియోని 1-2 సార్లు అయితే చూడండి, మీకు సింపుల్ గా చైన్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, అంతా ఓకే అనుకున్న తర్వాత 24-27 స్పానర్ తీసుకొని ఈ పెద్ద బోల్ట్ అయితే మనం టైట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ బోల్ట్ ని టైట్ అయితే చేయండి, లేదంటే చైన్ లూజ్ అయిందంటే ప్రాసెస్ ఫస్ట్ గా నుంచి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ బోల్ట్ ని టైట్ చేసిన తర్వాత యాక్సిల్ బోల్ట్ ని ఫుల్ గా టైట్ చేసుకుంటే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత చైన్ ఆయిల్ అయితే వేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, బైక్ చైన్ టైట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియోని 1 or 2 times అయితే మళ్ళీ రిపీటెడ్ గా వాచ్ చేయండి, మీకు సింపుల్ గా అర్థమవుతుంది. సో నేను షార్ట్ అండ్ స్వీట్ గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, మీకు కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.